షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ధైర్యంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటేనే ఆవిడ దారిలోకి వచ్చేలా ఉంది. తినే వాటిల్లో ఏవో కలుపుతూ ఉంటారట. అప్పుడు వాళ్ళ వశం అయిపోయాక వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారట. అలాంటిదేమైనా జరిగిందేమోనని చేం కూసావే. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ధైర్యంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటేనే ఆవిడ దారిలోకి వచ్చేలా ఉంది. తినే వాటిల్లో ఏవో కలుపుతూ ఉంటారట. అప్పుడు వాళ్ళ వశం అయిపోయాక వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారట. అలాంటిదేమైనా జరిగిందేమోనని చేం కూసావే. అది మావయ్య సపోర్ట్ చూసుకుని బాగా ఎగురుతుంది అత్తయ్య. సపోర్ట్ ఉంది కాబట్టి అన్ని నగలు కొనిపించుకుంది. నగలు మావయ్య ఇవ్వడమేంటి? మావయ్య ఏంటని అంటే అమాయకంగా నమ్మేస్తాననుకున్నావా? కార్డులు ఇచ్చి మరీ షాపింగ్ చెయ్యండి అంటారు కూడా. మీరు అబద్ధాలు ఆడటం కొత్తేం కాదు కదా. ఒకసారి అలవాటు పడితే తప్పు అనిపించదు. మీరెలా తయారయ్యారో నా కర్మ. ఆవిడ కన్నీళ్లు పెట్టుకోవడం, మీరు కరిగిపోవటం. దుర్గమ్మ, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏంటే మా అత్తయ్యనే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటున్నావు? ఏ లక్ష్మి, నువ్వు మాట్లాడకు. లేకపోతే ఏంటి మావయ్య, ప్రతి చోటికి అడ్డొస్తుంది. చెప్పాను కదే, దానికి ఈయన సపోర్ట్ ఉందని. నువ్వు నమ్ము నమ్మకపోతురుగా నేను వాళ్ళకి నగలు కొనివ్వలేదు. ఏం సాంబయ్య, నువ్వు చెప్పు. కోడలుగా దీన్ని చేసుకుందాం అనుకుంటున్నాను. ఈయనేమో నగలు దానం చేస్తే నా మనసు బాధపడదు. ఏమన్నా అంటే నన్ను చెడ్డది అంటారు. తీసుకోవడానికి వాళ్ళకి లేకపోయినా నీకైనా ఉండొచ్చుగా. ఏం ప్రియా, ఏమన్నా అంటే కన్నీళ్ళు పెట్టుకోవడం కాదు, కాస్త మనసుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి కదా.
నీ నోటికి ఎవరు అడ్డం చెప్పేవాళ్ళు లేరనుకుంటున్నావా దుర్గమ్మ? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళని ఎందుకు వేధిస్తున్నావు? మీ వారేమో గుడి నలుగురిలో పరువు పోతుందని ఏమనలేకపోతున్నారు. ఆయన ఆగిన కొద్దీ నువ్వు అవమానించాలని చూస్తున్నావు. అలాంటప్పుడు ఎందుకు పిలిచావు? మీ ఇంట్లోనే చేసుకోవాల్సింది కదా. లేకపోతే గుడిలో నుంచి అందరినీ బయటికి పంపేసి పోలీసు బందోబస్తు మధ్యలో చేసుకోవాల్సింది. ఎందుకు పిలవడం? ఎందుకు అవమానించడం? నువ్వు అవమానించడానికి తులసి తప్ప ఇంకెవరూ కనిపించలేదా? ఎవరినో అరువు అడిగి తెచ్చుకున్నారనుకుంటున్నావేమో. ఆ నగలు ఎవ్వరూ కొనివ్వలేదు. అరువు సొమ్ము ఎవరిది కాదు. నేను తులసిని నా కూతురుగా భావించి నేను నా నగలు తీసుకొచ్చిచ్చాను. అవి అరువుగా ఇవ్వలేదు. అవసరం అనుకుంటే పర్మనెంట్ గా ఇచ్చేస్తాను. ఇక మీదటి నువ్వు అక్కని తీసుకుని బయటికి వెళ్ళొద్దు. ఏ జన్మలో చేసిన పాపమో అంతా మా కర్మ. ఛీ! కడుపున కదలికలై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ. కనీసం ఈ సంబంధమైన మీ అక్కకి కుదరనివ్వవే, నీకు దండం పెడతాను. కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ. ఏమండి, మా అమ్మ ఏదో పెద్ద తప్పు చేసిందన్నట్లుగా చూశారుగా. ముందు మీ ఆయన్ని కాస్త పద్ధతిగా ఉండమని చెప్పండి. ఏంటంటే ఏమైంది? ప్రేమ వాళ్ళ నాన్న వీధిలో చిల్లరగా ఎవరితోనో గొడవ పడుతున్నారు. చూడండి, కింద పడేసి ఎలా తంతున్నారు.
శివాగ్ని చెప్తే ఏమో అనుకున్నాం. నిజంగానే చాలా చీప్ ఫెలోస్లా ఉన్నారు.